బ్రాహ్మి భూపాలరాగంబు పవనమూర్తి పాటలవి సన్నయీలలై పర్వులెత్తు వేకువను గోద కొలనికి వెడలి చీకటులను మజనంబునరించె కొలని నీట కోమలంబైన తనమేను కొలని నీట చీకటుల తానమాడెడి సిరులలోన యమునలో గోపకన్యలందములు కులుక జలకమాడిన దృశ్యము మొలకలెత్తే నీలనీలపు కోనేటి నీటి అందు క్షీణచంద్రుని గంధము చిదిమి చాది చుక్కలను పచ్చగంబుర ముక్కలలమి జలకమాడెను గోదమ్మ చక్కదనము మేలి బంగరు ఛాయల మేనిపైన నీలమణి కాంతి డిగ్గియ నీటి బొట్లు తుణికి సాడగ గుడిలోన తొంగి చూచు స్వామి వక్షాన పదకము సరణి నొప్పే పసుపు మైపూత మేనిపై మిసిమిసింది అంబువుల తెరవారెడియదను నందు గోదమేలిమి మై ఛాయ కొంత కొంత కొలను వినయాన యాచించి కొనిన ఎట్లు ఇట్లు జలకమాడిన గోద ఇంటికేగి చిలువ పొరచీర పట్టు కంచెలయుదాల్చి నీలమణి దర్పణంబున నిలువు బొట్టు కస్తూరిని దాల్చి చిరుచుక్క గుస్తరించే కుంజమున పూల గుత్తుల గుములు కొనుచు కదలు తుమ్మెద గుంపుల కట్టినట్లు ముంగురులు కేశవేశము ముడియమర్చి స్వామి ఇచ్చిన దీక్షల సారమెరిగి తండ్రి తోటలో పువ్వులందముగ కూర్చి తులసి మరువముదమనము కలిపి గృచ్చి వన్నెలొప్పారు మాలికల్ పన్ని వక్షమందు దాలిచి దర్పణమందు చూచి చూచి తలయూచి మెచ్చి ఆ సుదతి దండలన్ని తటలందున సర్ది అందునొక్క దండ మెడలోన దాలిచి తరలి వచ్చే గుడికి దివ్య వైభవ లక్ష్మి కులుక దెసల గోద గదిలోన పెరిగిన కొదమ చిలుక కృష్ణనామము నేర్చినదిన్నిరేలు నేను వత్తును గుడికని నిలిచెనెదుట గోదరమ్మన భుజమెక్కెనాదరమున కమనీయాలక విభ్రమ భ్రమణమై గంధే భయానంబుగా సుమనః పుంఖిత దివ్యదామగళమై సూనాస్త్ర శంఖధ్వని క్రమమార్గంబున కృష్ణనామపదమున్ గానమ్ము గావించుచున్ రమణీరత్నము గోద స్వామి గుడి చేరన్ మెల్ల వెంచేసెడిన్ ఘంటారావనినాదమేదురముగా కంఠంబు సారించుచున్ కంఠన్ కృష్ణ తపస్సు తల్కులొలుకన్ గర్భాలయం బేగి క్రీగంటన్ స్వామిని చిత్తగించి సుమనోగ్రైవేయముందీసి శ్రీలంటన్ నిల్పెను స్వామి వక్షమున తానాముక్తమౌ మాల్యమున్ మాలందాల్చిన స్వామి మోముగనుచున్ మై పుల్కలు పొంగగా కేలన్ వానిక పోల మద్ది మురళీగీతంబు ధ్యానించి
ఆ లీలామనోజ్ఞమూర్తి పదమాశ్లేషించి ఆనంద భాష్పాలోలంబుగ మ్రొక్కి ఇట్లు గొలిచెన్ హార్దస్తుతి స్వీకృతిన్. ఓ స్వామి హృదయాధినాథ కరుణావ్యూహాంచితాక్షిప్రభా భాస్వత్పింఛ మనోజ్ఞమౌళి దయతో స్వప్నము గల్పించి నీ విశ్వప్రేమమధించి చిల్కితివి నిన్వేమారు కీర్తించుచున్ నీ స్వచ్ఛమ్మగుమూర్తిలో గలసి రాణింతున్ యుగాంతంబుగన్. ఇట్లు కీర్తించి గృహమునకేగి గోద ఇంట తండ్రి శిష్యులు పఠించునట్టి గణ్య నాగేంద్ర శయనుని పుణ్యకథలు విమల దివ్య ప్రబంధముల్ వినుచు గడిపే. గోపబాలకీర్తి గోవర్ధనాద్రిని వ్రేలిపైని నెత్తి వీటి జనుల నిలువ నీడయైన లలిత భక్తి స్ఫూర్తి విష్ణు చిత్తుడపుడు వెడలె గుడికి. మోదంబొప్పెడు కంఠమాధురుల నామూలాగ్ర పూజాస్తుతి స్వాదుత్వ ప్రథమానమూర్తియగుచున్ సద్భక్తి సేవించి ఆ గోదా నిర్మిత పుష్పమాలికలు శ్రీగోపాలు వక్షంబునన్ వేదధ్వానములొప్ప నిల్పి కొలిచెన్ విఖ్యాత మార్గంబునన్. స్వామి మేను చెమర్చె పుష్పముల మధువు బిందువులు సోకి ఆర్ద్రుడై వెలిగెన్. అప్పుడదనుగని పెట్టి విన్నపమాచరించే విష్ణు చిత్తుడు మదిలో నివేదనమును. స్వామి నీ పదదాసి నాతనయ నీ పాదంబులన్ గొల్చుచో నా మార్గమున నాకు మిన్నయై చెంతన్ భక్తి చెల్లించు. నీ ఆమోదంబును పొంది చేయు తపమే ఆశ్చర్యమున్ గొల్పే నా సామాన్యం బగు బుద్ధి కందనిదెదో సాధింపగాదో చెడిన్. జాగరంబులు మేమును సలిపినాము పుణ్యదినముల రాత్రులు పొలుపు మిగుల నిత్య జాగరమూర్తిగా నిద్రమాని ఏమి సాధించుచున్నదో ఈమె చెప్పుమా. మేను కృషింప వ్రతములు మేము గూడ కృచ్ఛ్ర చాంద్రాయణాదిక వృత్తులెరిగి సలిపినారము కాని ఈ సాధుచరిత నిత్యముపవాస దీక్షలో నిలిచిపోవు. వ్రతములందున మోమున బ్రహ్మవర్చసానుకారిగనొక తేజమావహించుగాని నా పుత్రి వ్రతములో కానుపించు దేహమెల్ల విపాండుర తేజమొకటి. నీకు నాత్మార్పణము సేయ నిలుచువేళ కనుల నానంద భాష్పముల్ కలుగుమాకు. గోదవ్రతమున నశ్రువుల్ కొదువలేదు నిన్ను తలచుచు కన్నీరు నించునెప్పుడు. నిన్ను ధ్యానించుచునే యోగ నిద్రలోన మేను మరతుము నీ సేవలోన క్షణము. ఆమె నీ పాట పాడి అహర్నిశమ్ము బాహ్యలోకములేనిదై పరవశించు. వేదశాస్త్ర పురాణముల్ వెదకినాను ఆడువారుల కథలెల్ల నరసినాను. గోదపూనిద అయిన ఈ క్రొత్త వ్రతము కానుపింపదు వ్రతమిద్ది కలదయందు. ఆమె నాకడను పదేశమందినట్టి బాలగోపాల మంత్ర సంపదను మించి అభ్యసింపగలేదెట్టి అమల వ్రతము
ఇటి దీక్షలు లోకాన నిందుగలవే. వ్రతఫలంబేమి సంకల్ప భావమేమి, ఈ వ్రతం బిట్టులూనుట ఎన్ని నాళ్ళు, వ్రత పరిసమాప్తి ఏ రీతి వరలగలదు, మదికి దిగులయ్యే తెలుపవే మహితమూర్తి. అనుచు స్వామికి విన్నపమాచరించి కొనుచు తీర్థ ప్రసాదముల్ చని గృహంబు గోదకడకేగి చర్చించి కొంత తడవు బోధజేసెను హరిభక్తి పుణ్యకథలు. తండ్రి నిద్రింప గోదమ్మ తలపులందు మదన గోపాలదేవుని మధుర భావలహరులు పొంగపాడె మేల్కాంచిరేయి, నిదుర ఎరుగక రేయెల్ల నిర్గమించే. గోద ఈ రీతి గడిపిన కూర్కులేని రేయి తలచిన భావముల్ హాయి గొలిపి, భక్తవరులను బ్రోచును పదవదినము వరధనున్మాసరస భావబంధురముగా.